Hello everyone. So in today's video నేను మీకు పాజిటివ్ హ్యాబిట్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ మీనా భూపాల, గ్రాఫాలజిస్ట్, మైండ్ కోచ్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మల్టీ ఆర్ట్స్. సో పాజిటివ్ హ్యాబిట్స్. పాజిటివ్ హ్యాబిట్స్. వాట్ ఈస్ దిస్ పాజిటివ్ హ్యాబిట్స్? పాజిటివ్ హ్యాబిట్స్ మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రెగ్యులర్ డేలో జరిగే థింగ్స్ మారుతూ వస్తాయి. సో ఇది ఈజీయా అంటే డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీయే. కాకపోతే ఎవ్రీడే మనం దీని మీద ఫోకస్ చేయాలి. అంటే నాట్ ఓన్లీ ఆన్ ద గుడ్ డేస్ ఓకే. సో మనకి బ్యాడ్ డే ఉన్నప్పుడు కూడా, లైక్ మనం అనుకున్నట్టు జరగకపోయినా, లేదు ఏదో ఒకటి నెగిటివ్ పుష్ ఇస్తున్నా, లేకపోతే మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోయినా కూడా మనం ఈ పాజిటివ్ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుంటే, సో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఈజీయా అంటే ఈజీ ఏం కాదు, కానీ ఇది సింపుల్. సో ఇదేం కాంప్లెక్స్ థింగ్ కాదు, ఇది సింపుల్. కాకపోతే ఎగ్జిక్యూషన్కి ఈజీ కాదు. ఎందుకంటే మనకి రెగ్యులర్గా నెగిటివ్ పుష్ వస్తున్నప్పుడు పాజిటివ్గా ఉండడం కొంచెం కాంప్లెక్సే. సో మీరు ప్రాక్టీస్ చేసి మీ ఎన్వైరన్మెంట్ని చెక్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు పాజిటివ్ హ్యాబిట్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. పాజిటివ్ హ్యాబిట్స్ అంటే ఏవైనా ఉండొచ్చు. మీరు డే ఎలా స్టార్ట్ చేస్తున్నారు, స్టార్ట్ చేసిన డే తర్వాత మీరు డే మొత్తం ఏం వర్క్ చేస్తున్నారు, చేసే వర్క్ మీకు ఎంత నచ్చుతుంది, నచ్చని సిచ్యువేషన్స్ వస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో డిఫైన్ అవుతాయి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ అ ఫ్యూ portion about positive habits. For sure I'll make another video on this. Have a good day. See you on the next video.